2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. బెంగళూరులో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఒక మైనర్ బాలుడు మేజర్గా ఉన్నటువంటి ఒక యువతిని చంపేసి దానిని ఏ విధంగా చిత్రీకరించాడు అనేటువంటిది మనకి ఖచ్చితంగా షాకింగ్ అనిపించక మానదు. అలాంటి ఇన్సిడెంట్, అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఏం జరిగిందనేది ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. గత 3-4 రోజుల నుంచి దీని మీద చాలా చర్చలు జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో కూడా. సో ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజ్ గారు. సరే, అంటే ఈ న్యూస్లు కనుక మనం చూస్తూ ఉంటే చట్టాలు అసలు ఏం చేస్తున్నాయి అనుకునేటువంటి విషయం కూడా మనకి కలగక మానదు. పిల్లలు మనం ఏ విధంగా పెంచుతున్నాం అనుకునేటువంటి ఆలోచన రాక కూడా మానదు మనకి. ఏం జరిగింది అంటే ఒక్కొక్క బాలుడు ఈ విధంగా మర్డర్ని ఈ విధంగా చిత్రీకరించడం అనేది అసలు షాకింగ్ విషయం. ఏం జరిగింది సార్ అసలు? ముందుగా నాగరాజ్ గారు, ఒక మైనర్ బాలుడు ఒక ఒంటరిగా నివసిస్తున్నటువంటి ఒక మహిళ పైన చేసినటువంటి దారుణ అకృత్యం ఏదైతే ఉందో, గడచిన మీరు అన్నట్టుగా 2-3 రోజులుగా పూర్తిగా సోషల్ మీడియాలో జరుగుతున్న ఇది ప్రతి ఒక్క ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాలి. ఈ సంఘటన నేపథ్యాన్ని నేను కాస్త వివరించి తరువాత ఇక కోర్టు కేసులు, వాడికి పడే శిక్షలు ఎలా ఉంటాయి, వీటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సంఘటన నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలించగలిగితే, జనవరి 3వ తారీఖు ఎప్పట్లానే ప్రతిరోజు జరిగినట్టుగా ఎవరు హడావుడిలో వారు ఉన్నారు. కొద్ది రోజుల్లో పండగ రాబోతుంది. ఈ అమ్మాయి కూడా వాళ్ళ స్వస్థలం దగ్గరగా ఉన్నటువంటి బెంగళూరుకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళాలనుకున్న ప్రయత్నాల్లో కూడా ఉంది. ఈలోగా తన సాఫ్ట్వేర్ జాబ్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసుకుందాం అన్నటువంటి మూడ్లో ఉంది సదరు మహిళ. ఆమె పేరు షర్మిల. పోలీసులు రివీల్ చేసే న్యూస్ని మనం మాట్లాడుకుంటున్నాం నాగరాజ్ గారు. సో షర్మిల ఒక అపార్ట్మెంట్లో ఉంది. ఆ అపార్ట్మెంట్లో తను ఒక ఫ్రెండ్తో కలిసి ఉన్నారు. ఇద్దరు కలిసి ఆ రోజు వర్క్ అయిపోయింది. ఇంతలో రాత్రి సుమారుగా 10:30 ఆ ప్రాంతంలో ఆ ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ మహిళ ఒంటరిగా తన రూమ్లో కూర్చొని తన వర్క్ చేసుకుంటుంది. 10:30 ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే, సడన్గా ఆ రూమ్లో నుంచి ఒక స్మోక్ వచ్చింది. దట్టండి పొగ అలముకుంది. ఒక గట్టిగా పొగలు వస్తున్నాయి. అంటే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి సరే ఇరుగు పొరుగు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం, ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళు రావడం, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఆ ప్రదేశానికి రావడం. చేరుకున్న తర్వాత పోలీసుల లోపల ఒంటరిగా ఉన్నటువంటి మహిళ యొక్క మృతదేహాన్ని తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు పోస్ట్ మార్టం నిమిత్తం. అక్కడ పంపించిన తర్వాత ముందుగా ఏమనుకున్నారంటే, ఆ ఇంట్లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందేమో, లేదా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందేమో, అందువల్ల ఈ మహిళ చనిపోయిందని 3వ తారీఖు రాత్రి జరిగితే 4వ తారీఖు 5వ తారీఖు కూడా ఇదే రకమైన న్యూస్లో ఉన్నారు. కానీ 5వ తారీఖు నాడు ఏదైతే పోలీసులు చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో, మెడికల్ డాక్టర్ గారికి కొన్ని అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ చేసుకునేటప్పుడు ముందుగా చేతులకు కానీ కాళ్ళకు కానీ ఇతరత్ర కొన్ని ప్రదేశాల్లో కొన్ని గాయాలు తగిలాలి. కానీ అటువంటివి ఎక్కడ ఆనవాళ్ళు లేవు. అంతేకాకుండా పెనుగులాడినటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. అంటే ఎవరో ఒక పర్సన్ అటాక్ చేస్తుంటే ఆ అటాక్కి గాను ఇమీడియట్గా ఒంటి మీద అక్కడక్కడ ఉన్నటువంటి రాసుకున్నటువంటి గీతలు, ఇట్లాంటి కొన్ని దృశ్యాలు కనిపించడం జరిగింది సదరు డాక్టర్ గారికి. ఆయన అప్పుడే సస్పెక్ట్ చేశారు జరిగిన సంఘటనకు సంబంధించి. తర్వాత ఏం చేశారు, జనరల్గా ఇలాంటి స్మోక్ కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే లంగ్స్లో ఉన్నటువంటి ఏవైతే ఆ రెస్పిరేటరీ సిస్టమ్ వాల్వ్స్ ఉంటాయో వాటిలో బ్లాకేజ్ ఏర్పడాలి. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్గా ఆ రెస్పిరేటరీ బ్లాకేజ్లు ఏవైతే ఉంటాయో ఆ బ్లాకేజెస్లో అవి ఎక్కడ మాత్రం అవి హోల్డ్ అయిపోయినట్టు కనిపించట్లే. అవి ఎలా అయిపోయాయంటే ఎయిర్ ప్రెషర్ వల్ల, అంటే సరైన గాలి ఆడకపోవడం వల్ల ఆ ఎయిర్ వాల్స్ అన్ని కూడా ఎక్కడొక్కడ బ్లాకేజ్ ఉన్నట్టుగా కనిపించడం జరిగింది. ఇవన్నీ కనిపించిన తర్వాత నాకు అర్థమైందంటే ఇది యాక్చువల్గా న్యాచురల్గా జరిగే యాక్సిడెంట్ కాదు. ఎవరో వ్యక్తి ఆ గదిలో ప్రవేశించి ఈ మీద హత్యా ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆవిడ మర్మాంగాలపైన కూడా కొన్ని రకాల దుశ్యాలు కనిపించాయి. ఎవరో అక్కడ ఆమె యొక్క మర్మాంగాలపైన కూడా గట్టిగా రబ్ చేసిన ఆనవాళ్ళు కూడా కనిపించాయి సదరు డాక్టర్ గారికి. ఇమీడియట్గా ఈ విషయాన్ని పోలీసులు తెలియపడం, పోలీసులు వెంటనే ఎంక్వైరీ చేయడం, అది కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా చేశారు. ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఆ సంఘటన ఉన్నటువంటి కిచెన్కి పక్కనగా ఉన్నటువంటి బాత్రూమ్ దగ్గర ఉండే ఆ వెంటిలేషన్ డోర్ మాత్రం ఓపెన్ అయి ఉంది. వెంటిలేషన్ డోర్ ఓపెన్ అయి ఉండడం ఎందుకు అనుమానాస్పదంగా అనిపించి చుట్టుపక్కల ప్రయత్నాలు చేసినప్పుడు అసలు విషయం వెలుగులోకి వస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి నాగరాజ్ గారు.
ఆ విషయం ఏంటంటే ఎక్కడైతే అపార్ట్మెంట్ ఉందో ఆ ఎదురుగా కారిడార్ ఉంది. ఆ కారిడార్ పక్కన ఉండే అపార్ట్మెంట్ లో ఒక ఫ్యామిలీ నివసిస్తుంది. అందులో ఒక 13 ఏళ్ల బాలుడు కున్నాల్ కర్వి అనేటువంటి ఒక అబ్బాయి విత్ వాళ్ళ మదర్ తో కలిసి ఉంటున్నాడు. ఈ అబ్బాయి తరచుగా ఈ అమ్మాయి ఇంటికి రావడం వెళ్తుండడం కూడా కొన్ని సందర్భాల్లో ఇరుగు పొరుగు చెప్పడం కూడా జరిగింది. ఇమీడియట్ గా పోలీసులు ఏం చేశారంటే ఆ అబ్బాయిని పట్టుకొని పోలీస్ కస్టడీ తీసుకొని ఇక వాళ్ళ తరహాలో వాళ్ళకి ఇంటరాగేషన్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు నిజాలు బయటకు వచ్చేటంటే ఈ సంఘటన వెనుక ఈ 13 సంవత్సరాల ఈ మైనర్ బాలుడు ఈ కునాల్ కర్వి ఉన్నాడని తెలిసి పోలీసులు కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. ఏం జరిగింది అంటే పోలీసులకు చెప్పిన వివరాలు ఎలా ఉన్నాయంటే కునాల్ కర్వి 9:30 వరకు రాత్రి జనవరి 3వ తారీఖు 9:30 వరకు చూసిన తర్వాత ఎప్పుడైతే ఆ ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయిందో ఇమ్మీడియట్ గా ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళాడు. విషయం ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యం గొలిపే సంఘటన ఈ 13 ఏళ్ల కుర్రాడు చనిపోయినటువంటి మృతురాలు యొక్క వయసు సుమారుగా 35 సంవత్సరాలు ఉంటుంది. ఈ 35 సంవత్సరాలు ఉన్న మహిళకి ప్రపోజల్ చేశాడు. తనకున్నటువంటి సెక్స్ వాంఛలు తీర్చమని చెప్పి ఈ అబ్బాయి అనేక రోజులుగా గదిగా బలవంతం చేస్తుంటే ఈవిడ చిన్న బాలుడు కదా అని చెప్పి ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వచ్చిందని చెప్పి ఆ అబ్బాయి పోలీస్ ఇంటరాగేషన్లో మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దిగ్భ్రాంతి చెందారు. ఇక మిగిలిన విషయాలు కలగలిగితే ఏం జరిగింది, ఆ రోజు సంఘటనే అక్కడ పోలీసులు కూడా ఇంటరాగేషన్ మళ్ళీ రీస్ట్రక్చర్ చేసినప్పుడు ఆ అబ్బాయి 9:30 తర్వాత 9:45, 10 ఆ టైంలో ఆ కిటికీ గుండా లోపలికి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఆ అమ్మాయి అక్కడ తన ల్యాప్టాప్ లో తన వర్క్ చేసుకుంటే ఇమీడియట్ గా ముందు కనిపించాడు. సడన్ గా ఒక పర్సన్ కనిపిస్తే మనం షాక్ లోన్ అవుతాం. అందులోకి తెలిసిన పరిచయం ఉన్న ముఖమే. నువ్వేంది ఇలా వచ్చావు అంటే నాకు అర్జెంటుగా నాకు సెక్స్ కోరుకుంది, నన్ను తీరుస్తావా తీర్చు అని చెప్పి ఆ అబ్బాయి గట్టిగా అడగడం, ఆ అమ్మాయి కూడా ఇమీడియట్ రిజెక్ట్ చేయడం, వాళ్ళిద్దరి మధ్య చిన్న పెనుగులాట జరిగితే ఆ అమ్మాయి అక్కడి నుంచి బెడ్రూమ్ లోకి పాస్ అనేది. బెడ్రూమ్ లో పడుకుండిపోతే ఇతను పైకి ఆ అమ్మాయి పైకి ఆ మహిళ పైకి వెళ్ళి దిండుతోటి ఆమెను పూర్తిగా ఊపిరాడనివ్వకుండా పూర్తిగా చంపేశాడు. ఈ పెనుగులాట్లా కాస్త అక్కడక్కడ రాసుకుపోయినటువంటి గీసుకుపోయినటువంటి కొన్ని ఆనవాళ్ళు కూడా ఉండడానికి కారణం అదనమాట. ఇమీడియట్ గా ఆ అబ్బాయి ఏం చేశాడు, అతను ఎక్స్పెక్ట్ చేశాడో చేయలేదు పక్కన పెడితే ఆ చనిపోయినటువంటి మృతురాలు యొక్క దేహం పైన ఏం చేయాలి అర్థం కాక ఇమ్మీడియట్ గా కిచెన్ లోకి వెళ్ళి గ్యాస్ సిలిండర్ పైప్ లైన్ ఓపెన్ చేసి అది పూర్తిగా ఇది న్యాచురల్ గా జరిగిన సంఘటన, అంటే ఏదో యాక్సిడెంట్ జరిగింది, షార్ట్ సర్క్యూట్ జరిగింది, గ్యాస్ లీకేజ్ జరిగింది అనేది ఒక చిన్న సీన్ క్రియేట్ చేసి ఇమ్మీడియట్ గా ఆ ఫైర్ అవుతుండగానే తన కిటికీ నుంచి దూకి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా తన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది యాక్చువల్గా జరిగిన సంఘటన. ఈ ఎంటైర్ ఈ సంఘటన నేపథ్యాన్ని వాడు వివరిస్తుంటే పోలీసులకు మెడ వెనక చెమటలు పట్టాయట. ఈ విషయాన్ని బెంగళూరులో ఉన్నటువంటి మన యొక్క ఆ పత్రికలు కూడా రాయడం జరిగింది. వాళ్ళు షాక్ తిన్నారు. అది చూస్తే 13 ఏళ్ల కుర్రాడు, వాడేం కరుడుగట్టిన నేరస్తుడు కాదు, క్రిమినల్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి కాదు, కానీ సెక్స్ వాంఛలు, సెక్స్ కోరికలతో ఉన్నటువంటి ఒక మైనర్ బాలుడు ఈ రకంగా చేస్తాడు. ఒక అర్ధాంతరంగా ఒక మహిళ, ఉజ్వల భవిష్యత్తు ఒక మహిళకి అర్ధాంతరంగా ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగులుస్తాడని కూడా వాళ్ళు ఊహించిన స్థితికి అయితే రావడం జరిగింది. ఈ సంఘటన తర్వాత ఆ అబ్బాయిని మళ్ళీ తీసుకున్న తర్వాత పోలీస్ ఇంటరాగేషన్ చేశారు. తర్వాత అంత విషయం జరిగింది. కానీ ఇది మనందరికీ ఒక గుణపాఠం తెలియపరుస్తుంది నాగరాజ్ గారు. దిస్ ఈజ్ ఒక లెసన్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే ముఖ్యంగా ఒంటరిగా నివసిస్తున్నటువంటి మహిళలు ఎవరైనా ఉంటే, ముఖ్యంగా అపార్ట్మెంట్ కల్చర్ అన్ని చోట్ల పెరిగిపోయింది ఈరోజు. బెంగళూరు, హైదరాబాద్, ఎక్కడెక్కడ అహ్మదాబాద్, ఈ యొక్క సిటీస్లో అపార్ట్మెంట్ కల్చర్లో సరే మ్యారేజ్ అయిన వాళ్ళు, మ్యారేజ్ కాని వాళ్ళు, భర్తకి ఏదో రకాలుగా కొన్ని రకాలుగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఈ ముఖ్యంగా ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు ఈ విషయాల్ని కాస్త అలర్ట్గా ఉండాలి. నేను భయపెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ అలర్ట్గా ఉండాలి. చిన్నపిల్లాడే కదా, మైనరే కదా, వీడు మనకేం చేస్తాడు అనుకుంటే చివరికి ఈ రోజు వస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అనేక దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఉన్నటువంటి సినిమాలు, ఓటీటీలో వస్తున్నటువంటి ఆ క్రైమ్ థ్రిల్లర్స్ చూసి పిల్లలు ఒక భావోద్వేగానికి లోనయ్యి 13 ఏళ్ల కుర్రాడు మైనర్ అంటే బహుశా బీయింగ్ అన్ అడ్వకేట్గా నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పటి వరకు మనం మైనర్ అంటే 18 ఏళ్ల లోపు అంటాం, కానీ ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఎప్పుడో మనం 70లో 40లో వస్తున్న చట్టాలని మళ్ళా రీఅమెండ్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మైనర్ అన్న వ్యక్తికి నిర్వచనం కూడా మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటువంటి సంఘటనలు సర్వత్రా కనిపిస్తున్నాయి మనకి. ఇప్పటి వరకు అమ్మాయిల మీద అఘాయిత్యాలు మనం చూసాం, కానీ ఒక మైనర్ బాలుడు ఒక మహిళ మీద ఇలాంటి అఘాయిత్యం చేసి అర్ధాంతరంగా ఆమె జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తారని చెప్పి ఎవరు అనుకోలేరు. కొన్ని చోట్ల ఇలాంటి విషయాలు వస్తుంటాయి, కొన్ని చోట్ల ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావు. వెలుగులోకి వచ్చే కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అదే గ్రామీణ స్థాయిలో ఉన్న పట్టణ ప్రాంతాలు ఉంటే దీన్ని పెద్దగా పట్టించుకోకపోవచ్చేమో. బెంగళూరు లాంటి మహానగరం జరిగింది కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేశారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. తరచుగా చూస్తుంటాం ఇలాంటి కేసులు కూడా. మైనర్ అనే పదానికి కూడా నిర్వచనం మార్చాల్సిన పరిస్థితి కూడా వచ్చింది నాగరాజ్ గారు. ఇంత జుగుప్సాకరమైనటువంటి సంఘటన సార్ ఇది. పిల్లలు చూస్తే కూడా, అంటే పిల్లలకు కూడా ఇటువంటి వాటి మీద ఇలా చెయ్యకూడదు అనుకునేటువంటి కఠిన శిక్షలు ఉంటాయి అన్న భయాందోళన కూడా కొంత రావాలి. అంటే అవేర్నెస్ కూడా ఉండాలి ఇలా చేస్తున్నారు అనేటువంటి దాని మీద. ఎలా సార్, అంటే ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఇప్పుడు ఈ సంఘటన విషయానికి వస్తే నాగరాజ్ గారు, ఇక్కడ 3 విషయాలు జరిగాయి. ఒకటి,
ఆ అమ్మాయిని బలవంతం చేయడం, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేయడం, మూడవది సాక్ష్యాలని రూపుమాపడం. 3 రకాల సెక్షన్స్ దీని మీద పడే అవకాశం ఉంటుంది. ఫస్ట్ వన్, ఆ అమ్మాయిని బలాత్కారం చేయడం, అంటే సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం. సెకండ్ వన్ ఏం చేశాడు, ఆ అమ్మాయిని చంపేశాడు. మూడవది, చంపిన తర్వాత సాక్ష్యాలను పూర్తిగా అక్కడ రిమూవ్ చేసే ప్రయత్నం చేశాడు. సో 3 రకాల కఠిన సెక్షన్లు కూడా ఉంటాయి. కానీ అన్ఫార్చునేట్ ఈరోజు మన ఇండియన్ సెక్షన్లు ఎలా ఉంటాయంటే, ఈ అబ్బాయిని జువెన్ కోర్టు తీసుకెళ్తారు, 18 ఏళ్ళు నిండే వరకు కూడా ఆ కోర్టులో ఉంచుతారు. ఒకవేళ ఇదే ఒక మేజర్ చేస్తే యావజ్జీవ కారాగార శిక్ష, అంటే చనిపోయేటంత వరకు కూడా జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంటుంది. మరి అటువంటి ఇక్కడ జువెనల్ కోర్టులో ఈ అబ్బాయిని చేస్తారంటే కొన్ని సందర్భాల్లో చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఇది ఇతని మేజర్ అయ్యేదాకా మాత్రం జువెనల్ కోర్టులో పెడతారు. మన చట్టాలు కొన్ని విషయాల్లో నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను బీయింగ్ అన్ అడ్వకేట్గా. ముందుగా నేరస్తుడి యొక్క నేర ప్రవృత్తిని మార్చడం ఉద్దేశంతో మన చట్టాలు ఉంటే తప్పించి తీవ్రమైనటువంటి శిక్షలు ఉండే అవకాశం చాలా తక్కువ. నాగరాజు గారు, తీవ్రమైన శిక్ష అంటే ఏంటి, మరలా అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం కానీ, కఠిన కారాగార వాసం కానీ, లేకపోతే అతనికి ఉరిశిక్ష వేయడం కానీ ఉంటుంది. సో ఉరిశిక్ష వేస్తారంటే అతను ఎప్పుడో మేజర్ అయిన తర్వాత వేస్తారు. ఈ పర్టికులర్ కేసు విషయంలో మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కానీ మిగిలిన 2 ఇంప్లిమెంట్ అవకాశం ఉంటుంది. అంటే నేరస్తుడి యొక్క నేర ప్రవృత్తిని మార్చాలనే ఆలోచనతో మన ఇండియన్ పీనల్ కోడ్స్ అన్ని ఉంటాయి తప్పించి, బట్ నేరస్తుడికి కఠిన శిక్ష విధించాలి అన్నటువంటిది మనకు కనిపించే అవకాశం చాలా తక్కువ. నాగరాజు గారు, ఏదేమైనా వీటికి సంబంధించినటువంటి వాటిల్లో తీవ్రంగానే చట్టాలు స్పందించాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుందామని. అండ్ ఆడియన్స్ కూడా ఏమనుకుంటున్నారు అనేది ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద కామెంట్ బాక్స్లోనే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అలగరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.